ఎక్కడ ఉన్నా సరే, ఏ పని చేసినా సరే సంతోషంగా ఉండాలని చెబుతారు పెద్దలు. అలాంటి సంతోషం ఎక్కడుంటుంది? ఏ పనిలో ఉంటుంది అంటే పనిలో గాని, ప్రదేశంలో గాని సంతోషాన్ని వెతకడం కష్టం. కానీ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ అగ్రభాగాన్ని నిలిచింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఆనంద దినోత్సవం రోజున యుఎస్ ఆధారిత సంస్థ తాజాగా వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దాం. మార్చి 20వ తేదీ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా యుఎన్ ఆధారిత సంస్థ సంతోషకరమైన దేశాల జాబితాను ప్రకటించింది. తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కు పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వరుసగా తొలి 3 ర్యాంకులను దక్కించుకున్నాయి. మొదటి స్థానం దక్కించుకున్న ఫిన్లాండ్ 7 దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలువగా, చైనా 60వ స్థానం, నేపాల్ 93వ స్థానం, పాకిస్తాన్ 108వ స్థానం, మయన్మార్ 118వ స్థానంతో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది. ఆత్మ సంతృప్తి, తలసరి డీజీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. దాదాపు దశాబ్ద కాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి ఈ ఏడాది కిందకు దిగజారాయి. కోస్టారికా, కువైట్ తొలిసారి టాప్ 20లోకి చేరాయి. ఆ దేశాలు వరుసగా 12, 13 స్థానాలు దక్కించుకున్నాయి. తొలి 10 స్థానాల్లో పెద్ద దేశమేదీ లేదని నివేదిక తెలిపింది. తొలి 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే. టాప్ 20లో కెనడా, యూకే మాత్రమే 3 కోట్ల కంటే అధిక జనాభా ఉన్న దేశాలు. 2006-10 నుంచి ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, జోర్డాన్ ప్రజలు సంతోషాన్ని గణనీయంగా కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. సెర్బియా, బల్గేరియా, లాత్వియా వంటి దేశాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. పెద్దవారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు ఈ ఏడాది నివేదిక పేర్కొంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒకే రకంగా లేదని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసుల వారిలో సంతోషం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకే రకమైన ఆనంద స్థాయిలను అనుభవిస్తున్నట్లు నివేదికలో తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది. ఈ విషయంలో మొదటి స్థానం 7 దఫాలుగా సొంతం చేసుకుంటున్న ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా ఉండడానికి ప్రకృతితో దగ్గరి సంబంధం, ఆరోగ్యమైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కారణమని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకురాలు జెన్నిఫర్ డి పావోలా తెలిపారు. జీవితంలో విజయం అనే అంశంపై అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన ఉందని పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక ఎదుగుదలను జీవితంలో విజయానికి ముడిపెడతారని, ఫిన్లాండ్ లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని వివరించారు. ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ స్థాయిలో అవినీతి, ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలుగా పేర్కొన్నారు.